పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ట్రోలింగ్ బీభత్సంగా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇది రీసెంట్ గా ఆయన కుంభమేళాకి సంబంధించి ఎక్కడైతే ఆయన షర్ట్ తీసేసి స్నానం అయితే చేశారో, స్నానం చేసినప్పుడు ఆయన పొట్ట అనేది బయటకు కనబడుతుంది కాబట్టి ఓహో ఈయన ఇప్పుడు తాట తీస్తా తోలు తీస్తా అంటూ రకరకాలుగా చేస్తున్నాడా ఈ పర్సనాలిటీ వేసుకొని అంటూ కమెంట్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి అనమాట. ఈయన ఒక మూవీ స్టారా, ఈయన ఏమన్నా పవర్ స్టారా, అసలు ఆ బాడీకి ఆ ట్యాగ్ కి సంబంధం ఏంటి అంటూ ఓ రేంజ్ లో అరుస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు ఫుల్ టైం సినిమా చేస్తున్నాడా, ఎలాగైనా అరే నాకంటే మహేష్ బాబు గారు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు, నాకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు, అమ్మో నేను ఇంకా ఈ రేస్ లో లేకపోతే ఎట్లా, ఇంకా పాన్ ఇండియా సినిమాలు నేను కూడా తీయాలి, అందరికంటే చాలా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఏమైనా సినిమాలు ఆ లెవెల్లో తీస్తున్నాడా. ఓజీ గానీ హరిహర వీరమల్ల గానీ భారీ సినిమాలు అని అనిపిస్తున్నా కూడా ఆయన దానికి ఫుల్ టైం కేటాయిస్తున్నారా. ఫుల్ టైం కేటాయిస్తే ఆ సినిమాలు అనేవి ఎప్పుడో వచ్చాయి కదా, కానీ ఇంకా రావట్లేవు అంటే దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆయన ఎప్పుడు సినిమాల మీద ఫోకస్ కాకుండా ఇటు మీదే ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట, పాలిటిక్స్ మీద. జనాలు ఆ లెవెల్ మ్యాండేట్ ఇచ్చారు. 100% ఆఫ్ ద 21 మంది కంటెస్ట్ చేస్తే 21 మంది కూడా నెగ్గే క్రమంలో 100% మార్కులు జనాలు వేసినప్పుడు ఆ మార్కుల్ని దృష్టిలో పెట్టుకుని తద్వారా వాళ్ళ కోసం పనిచేయాలి అన్నట్టుగా ఆతృతగా ఉండాలా, లేకపోతే నేను ఫిట్ గా లేను నాకు పొట్టు వస్తుంది అంటూ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళలాగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళలాగా నాకు పాన్ ఇండియా ఇమేజ్ దక్కకుండా పోతుందంటూ ఆ ప్రకారంగా ఆతృతగా ఉండాలా. ఎలా తీసుకోవాలి చెప్పండి. ఒకప్పుడు మనం చూసుకుంటే 6 ప్యాకులు గానీ 8 ప్యాకులు గానీ ఈ రేంజ్ లో హీరోస్ వాళ్ళ బాడీని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళ ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఎంతో బాగా పడుతుంటే 6 ప్యాకులు 8 ప్యాకులు అంటే మనలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అనిపిస్తాయి, అబ్బా అది ఎక్కడో అందరి ద్రాక్ష అనే ఫీలింగ్ లాగా అనిపిస్తుంది కదా. వెరాస్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఏవి చేయకుండానే ఒక నార్మల్ అబ్బాయి మన ఇంట్లో మన పక్కింట్లో ఉండే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్స్ చేసి అదే బాడీ మెయింటైన్ చేస్తూ కూడా మార్షల్ ఆర్ట్స్ లాంటి ఒక ప్రయోగం తెలుగు సినిమాల్లో ఇంట్రొడ్యూస్ చేసి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో గానీ తమ్ముడులో గానీ ఇప్పటికీ ట్రావెలింగ్ సోల్జర్ పాట అనేది ఎంత పెద్ద పాపులర్ అందరికి తెలిసిందే. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ పాటని ఇంకా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఎలా యూజ్ చేసుకుంటాం, అందులో కళ్యాణ్ గారు చేసిన ఫీట్స్ కానీ ఎంత మందికి ఇన్స్పిరేషన్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిట్నెస్, దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ కళ్యాణ్ గారు క్రియేటెడ్ ఇన్ టాలీవుడ్, ఇన్ తెలుగు సినిమా. ఇప్పుడు ఆ సినిమాలు కూడా ఏంటంటే ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు అడ్వాన్స్డ్ గా తీసేసుకున్నారు. వెరాస్ ఇప్పుడేమో పాలిటిక్స్ లో కొత్త బాధ్యతలు వచ్చేసాయి. డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు అనేవి చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. జనాలు ఆయన నమ్మి ఓటేసినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పాలిటిక్స్ మీద ఫుల్ టైం ఫోకస్ చేస్తూ అప్పుడప్పుడు ఒప్పుకున్న సినిమాల్ని కంప్లీట్ చేయాలి కాబట్టి చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఎక్కడ సినిమాల్లో నన్ను ఏదో చాలా పెద్దగా చూపించుకోవాలి, నేను కూడా ఒక పాన్ ఇండియా ఇమేజ్ రావాలంటూ ఆత్రత అనేది ఆయనకి ఎక్కడా లేదు. ఆ ఆత్రత గానీ ఆ ఇంట్రెస్ట్ గానీ లేదు కాబట్టి ఆయన కంప్లీట్ గా ఫిట్నెస్ ని పక్కన పెట్టేసి ఫుల్ టైం పాలిటిక్స్ కి కేటాయిస్తున్నాడు కాబట్టి ఆ పొట్టలు గానీ బాడీలో ఏమాత్రం ఫిట్నెస్ లేకపోవడం గానీ మనం చూస్తున్నాం అనమాట. సో ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం అనేది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా మిగతా హీరోస్ ని చాలా మందిని ట్రోల్ చేశారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది కమెంట్లు అయితే చేస్తున్నారు. ఓకే మీరు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు చేశారు, ఓకే. బట్ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ చూసుకుంటే ఆయనే క్యాంపెయినింగ్ టైంలో గానీ మిగతా టైంలో గానీ ఎన్నిసార్లు అన్నారు, అరే నాకంటే మహేష్ బాబు గారు చాలా పెద్ద హీరో, రామ్ చరణ్ గానీ అల్లు అర్జున్ గానీ వీళ్ళందరూ పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. సినిమాల పరంగా మీరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా పర్లేదు, కానీ పాలిటిక్స్ పరంగా మీ అందరూ యునైటెడ్ గా ఉండి ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేయండి అనే ఉద్దేశంతో ఆయన చేసిన క్యాంపెయినింగ్ అనేది ఎంత మంచిగా ఇన్స్పిరేషన్ వస్తుంది ప్రతి హీరో ఫ్యాన్ కి. సో ఆయన దృష్టిలో పెట్టుకోగానే ఆయన ఫ్యాన్స్ మమ్మల్ని ట్రోల్ చేశారు కాబట్టి మేము కూడా ట్రోల్ చేస్తున్నాం అంటుంటే కంప్లీట్లీ ఇల్లాజికల్ అని నాకు ఎందుకు అనిపించింది. మీకేమనిపించింది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. కొంచెం లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మందికి కనబడతాయి. దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి అమ్మా. సబ్స్క్రైబులు కూడా రింగుల జుట్టోడు.